డీసీ మూవీ రివ్యూ. మూవీ ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే ఏమన్నా వేసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? వేసేయాలా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి ఆంటేసేయాలా? పోలీసులు అన్యాయం చేసిన వాళ్ళకి దాస్ అండ్ గ్యాంగ్ కలిసి న్యాయం చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో చంద్రని ఎలా కలిశాడు, తర్వాత ఏం జరిగింది, ఈ ప్లాట్ మీరు థియేటర్స్ లో చూడాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ నాకు నచ్చింది మామా. ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్. మేజర్ ప్లస్ ఆఫ్ ద మూవీ అనిరుద్ గారు సినిమాని చూసే యాంగిల్ మొత్తాన్ని మార్చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టాప్ నాచ్ గా ఉంటుంది. లోకేష్ కనగరాజ్ అండ్ వామికా గాబీ పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ గా ఉంది. మూవీ స్టార్ట్ అయిన తర్వాత చంద్రని కలిసినప్పుడు వచ్చే ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్, సెకండ్ హాఫ్ లో వచ్చే మ్యారేజ్ హాల్ సీన్ అండ్ తర్వాత పోలీస్ స్టేషన్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్, ఇవైతే మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, మూవీ మొత్తం ఏ రేటెడ్ కంటెంట్ అండ్ బ్లడ్ ఉంటుంది. సో ఫ్యామిలీస్ తో అయితే మూవీని థియేటర్స్ లో అంత బాగా ఎంజాయ్ చేయలేం. యాక్షన్ సీక్వెన్సెస్ మొత్తం పక్కన పెట్టేస్తే మిగతా స్టోరీ మొత్తం స్లో ఫేస్ లో వెళ్తుంటుంది. సో మనకి ఆ సీన్స్ మాత్రం బోర్ కొడుతూ ఉంటుంది. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఒక కొత్త రకం క్రైమ్ థ్రిల్లర్ డ్రామా చూడాలి అనుకున్న వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుద్ది. క్రైమ్ డ్రామా అండ్ వైలెన్స్ ని ఇష్టపడని వాళ్ళకి ఈ మూవీ అంతగా నచ్చదు.